హలో గైస్, మామిడి తోటలో అయితే ప్రూనింగ్ స్టార్ట్ చేసామండి. లాస్ట్ వీడియోలో చూశారు కదా, నాటు చెట్లు కూడా కొన్ని రిమూవ్ చేసేస్తున్నాము. అలానే ప్రూనింగ్ కూడా చేస్తున్నాము. ఇక్కడ చూశారు కదా, ఇలా గుబురుగా ఉన్న చెట్లని చిక్కు తీసేసి కింద ట్రాక్టర్ వెళ్ళే విధంగా ఈ విధంగా మొత్తం కింద సైడ్ ఉన్న కొమ్మలు, మధ్యలో ఉన్న కొమ్మలన్నింటినీ అడ్డు తీసేస్తామండి. దీన్నే ప్రూనింగ్ అంటారు. ఇది ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కాపు కాసిన తర్వాత సైడ్ ఉన్న కొమ్మలన్నీ కిందకి వాలిపోతాయి. అలానే లోపల ఎండబడాలి మనకి, చెట్టు లోపల. అలా ఎండబడినప్పుడే కొద్దిగా ఫంగసైడ్లు కానీ పెస్టిసైడ్లు కానీ కొద్దిగా తగ్గుతాయండి. ఎండకి తక్కువ ఉంటాయి. గుబురు ఉండకూడదు చెట్టు, ఎప్పుడు బాగా గాలి ఆడుతూ లోపల లైటింగ్ వెలుతురు పడుతూ ఉండాలి. ఒకసారి ఈ చెట్టు చూడండి, లోపల ఎండబడేలాగా ఎలా కొట్టించాము నీట్గా. దీని మధ్యలో సుడికొమ్మ అని ఉంటుంది. ఆ సుడికొమ్మ కొట్టేసామంటే కన్నా సెంటర్లో మనకు బాగా మధ్యలో నుంచి చెట్టు చుట్టూ లోపల పక్క ఎండబడుతుంది. అందుకని ఇలా మొత్తం ప్రూనింగ్ చేపిస్తున్నాము. మొత్తం ఫామ్ అంతా ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకోవాల్సిందే. చూశారు కదా, ఇలా చేసుకోవాలన్నమాట.